మీరు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్ లో మంత్లీ మినిమం ఒక 15,000 అయినా ఏం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన సబ్స్క్రైబర్ లో చాలా మంది బ్లాగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేసి నన్ను కామెంట్ చేసి అడగడం, అలాగే ఇన్స్టాలో మెసేజ్ చేసి అడగడం జరిగింది. అందుకే మీ అందరికి హెల్ప్ అవుద్ది, అలాగే నేను కూడా మళ్ళీ నేర్చుకున్నట్టు అవుద్ది అనేసి 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ ఛాలెంజ్ లో వచ్చేసరికి మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ నుంచి దాన్ని కస్టమైజ్ చేసే ప్రాసెస్, దాంట్లో ఆర్టికల్ రాసే ప్రాసెస్, ఎస్ఈఓ చేసే ప్రాసెస్, ప్లగిన్స్, థీమ్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసి యాడ్సెన్స్ అప్లై చేసి అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చేంత వరకు ఇలా కంప్లీట్ గా మనం డీటెయిల్ గా ఈ ఛాలెంజ్ లో మాట్లాడుకోబోతున్నాం. అదే నేర్చుకోబోతున్నాం. అన్ని మీకు లైవ్ గా నేను కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేసి మరి మీకు చూపిస్తాను. నేను ఎలా వెబ్సైట్ క్రియేట్ చేశాను, నేను ఏ థీమ్ ఇన్స్టాల్ చేశా, ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేశా, ఎలా ఆర్టికల్ రాస్తున్నా, ఇలా నా నుంచి మీరు అన్ని నేర్చుకోవచ్చు. మీరు కూడా అవి చూసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా ఒక వెబ్సైట్ నుండి. ఒకవేళ మీకు వెబ్సైట్ నుంచి మనీ ఎలా వస్తాయో తెలియకపోతే నేను ప్రీవియస్ గా చాలా వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. లేదనుకుంటే నేనే ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే అందులో ఆర్టికల్స్ రాయాలి. ఆర్టికల్స్ రాసాక మన యాడ్సెన్స్ అప్రూవల్ కి పంపించాలి. అప్రూవల్ వచ్చింది అనుకోండి, మన వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎవరైనా విజిటర్ మన వెబ్సైట్ కి వచ్చారనుకోండి, వాళ్ళకి యాడ్స్ కనిపిస్తాయి కాబట్టి మన వెబ్సైట్ లో యాడ్స్ ప్లే అవుతున్నాయి కాబట్టి మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు గూగుల్లో ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తే మల్టిపుల్ వెబ్సైట్స్ వస్తాయి. ఓపెన్ చేసుకుంటే యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెబ్సైట్ ఓనర్స్ కి ఇన్కమ్ అయితే వస్తుంది. అలా వాళ్ళే ఏం చేసుకుంటున్నారు. సో అదే ప్రాసెస్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం, మనం కూడా ఏం చేసుకుందాం. అండ్ రీసెంట్ గా ఒక పోడ్కాస్ట్ కూడా చేశాను. తను జాబ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో లాస్ట్ ఇయర్ 40 lakhs ఏం చేశారంట. సో మీరు కూడా చాలా మంది అడిగారు కదా ఆ వెబ్సైట్ కామెంట్ సెక్షన్ లో మనం ఎలా స్టార్ట్ చేయాలనేసి. అందుకే ఈ బ్లాగింగ్ ఛాలెంజ్ అయితే మీకు కూడా హెల్ప్ అవుద్ది. సో ఈ బ్లాగింగ్ ఛాలెంజ్ వీడియోస్ అన్ని కూడా మీకు మన మిస్టర్ తేజ ఛానల్ లో ఉంటాయన్నట్టు. అంటే అందులోనే అప్లోడ్ చేస్తాను నేను, ఎందుకంటే అది బ్లాగింగ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి. సో దట్ మీరు మిస్టర్ తేజ ఛానల్ ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిస్టర్ తేజ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఫాలో అవ్వండి. దానికి కూడా ఒక సపరేట్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తా. సో అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి, అందులో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మీరు కూడా నాతో పాటు బ్లాగింగ్ స్టార్ట్ చేసి మనీ ఏం చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో నేను నేర్చుకుంటా బ్రో అనేసి కామెంట్ చేయండి. నాకు ఒక మోటివేషన్ వస్తుంది మీ అందరి కోసం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం బ్లాగింగ్ త్రూ మనీ ఏం చేసుకోవాలనుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. లైక్ మీరు 1 year కి వెబ్సైట్ తీసుకోవాలన్నా, 2 years కి వెబ్సైట్ తీసుకోవాలనుకున్నా హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. ఈ హోస్టింగ్ అండ్ డొమైన్ ఫ్రీగా ఉండవన్నట్టు. దీనికి మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి, లైక్ 3,000 అలా. మీకు అది కూడా చూపిస్తాను, లైక్ ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని కూడా మనం బ్లాగింగ్ ఛాలెంజ్ లో చూద్దాం. బట్ మీకు బ్రీఫ్ గా చెప్పాలి కాబట్టి హోస్టింగ్ అండ్ డొమైన్ ఉంటేనే మనకు వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. వెబ్సైట్ క్రియేట్ చేస్తేనే మనం అందులో ఆర్టికల్స్ రాయొచ్చు. ఆర్టికల్స్ రాస్తేనే మనం యాడ్సెన్స్ కి పంపించవచ్చు. యాడ్సెన్స్ కి పంపిస్తేనే అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వస్తేనే మన వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి. యాడ్స్ కనిపిస్తేనే మనకి ఎర్నింగ్ వస్తుంది. సో అది మ్యాటర్. సో ఇప్పుడు మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా బై చేయాలని చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ప్రీమియం ప్లాన్ కనిపిస్తుంది, ఇక్కడ ఫండ్ బటన్ అయింది, అదే చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మీకు 1 month తీసుకోవాలా, 12 months తీసుకోవాలా, 24 months 48 months చూపిస్తుంది. నా సజెషన్ ఏంటంటే బెస్ట్ సజెషన్ 24 months కన్నా 12 months కన్నా తీసుకోండి. 48 months తీసుకుంటే ఇంకా మంచిది. ఈ 3 plans లో కూడా మీకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా. అదే మనం 1 month తీసుకుంటే ఫ్రీ డొమైన్ రాదు, సపరేట్ గా మనం బై చేయాల్సి ఉంటుంది. సో నేనైతే 48 months సెలెక్ట్ చేసుకుంటున్నా. దీని ప్రైస్ టోటల్ గా వచ్చేసరికి 8,400 రూపీస్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. దాన్ని యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ వస్తుంది. సింపుల్ గా ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హలో తేజ అని ఎంటర్ చేయండి. తర్వాత అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంతే, మీకు 10% డిస్కౌంట్ అయితే ఇన్స్టెంట్ గా యాడ్ అయిపోద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 7,595 రూపీస్ అయితే అయిపోయింది. అదే 24 months సెలెక్ట్ చేసుకుంటే 4,500 అవుతుంది. అదే 12 months సెలెక్ట్ చేసుకుంటే 2,800 అవుతుంది. సో నేనైతే 48 months సెలెక్ట్ చేసుకుంటా. తర్వాత మీరు ఇక్కడ గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మీకు యూపీఐ ఆర్ పేపాల్ ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చేసరికి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ సెక్యూర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అలాగే ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న అమౌంట్ ని మీరు పేమెంట్ అయితే చేయాలన్నట్టు. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకొని మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ నేను రీసెంట్ గానే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూసి మీరు వెబ్సైట్ అయితే సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేసే ప్రాసెస్ చూపించాను. నెక్స్ట్ మనం మిస్టర్ తేజ ఛానల్ లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ అన్ని వీడియోస్ లైక్ 2 days ఒకటైనా లేకుంటే వీక్లీ 2 videos అయినా పోస్ట్ చేస్తాను. 90 days బ్లాగింగ్ ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి. 90 days లో మనం వెబ్సైట్ టు మనీ ఏం చేసుకోవాలి, ఇదే మన ఛాలెంజ్. లెట్స్ సీ ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేసి. సో తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిస్టర్ తేజ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవుతుండండి. అండ్
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అవి కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, అవి నేను తీసుకుంటాను. సో దట్ మనం బ్లాగింగ్ లో ఇంకా మంచిగా సక్సెస్ అవ్వచ్చు. అండ్ మీకోసం ఇదంతా ఫ్రీగా చెప్తున్నా కాబట్టి నా కోసం మీరు ఒక్క పని చేయండి, మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇతను ఫ్రీగా చాలా మంచి కంటెంట్ ఇస్తాడు, ఒకసారి చూడు, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి. ఇది ఒక్కటే మీరు నాకు చేసే హెల్ప్, మిగతా అంటే నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ మనం బ్లాగింగ్ ఛానల్లో కలుద్దాం అన్నట్టు. సో ఈ వీడియోకి తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.